ఇప్పుడు పెద్దింటి అశోక్ కుమార్ గారు తమ సందేశాన్ని సభకు నమస్కారం. సభాధ్యక్షులు, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మామిడి హరికృష్ణ సార్. సార్ ఇన్ని విషయాలు మీకు ఎట్లా తెలుస్తాయి సార్? నాకు అర్థం కాదు. అమ్మతోడు సార్ నేను మాకు ఈర్ష్య అనిపిస్తుంది. అరే ఎంత చదివినా మాకు యాదుకుండయి ఇన్ని విషయాలు. ఏది అడుగు టకా టక్ టకా టక్ టకా టక్. చాట్ జీపీటీ వెంటనే అడగంగానే చెప్పేస్తాడు. ఇంత అద్భుతమైనటువంటి ఆ నాలెడ్జ్ మీకు ఎట్లొచ్చిందో అసలు నిజం సార్. మాకున్నారు అమ్మలు, మరి మాకు అంత రాలేదు. నిజంగా వండర్ సార్. గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక నడుస్తున్న గ్రంథాలయం మీరు. తమ్ముడు రవి, మోనోశ్రీ, ఈరోజు కథానాయకుడు. నువ్వు ఆగం కాకు, కూర్చో, మంచి కూర్చో తమ్మి. అద్భుతమైన పుస్తకం రాసి ఆగం చెప్తున్నావు మమ్మల్ని. చాలామంది ఈరోజు మాతృదినోత్సవం, ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది అమ్మల గురించి రాస్తారు. అమ్మల గురించి అద్భుతమైనటువంటి సాహిత్యం వచ్చింది, కవిత్వం వచ్చింది, కథలు వచ్చినాయి, గొప్ప నవల కూడా వచ్చింది అమ్మ. నాన్నల గురించి రాస్తారు, నాన్నల గురించి కూడా చాలా కథలు, సాహిత్యం వచ్చింది. కానీ రవి వాళ్ళ అమ్మమ్మ గురించి రాశాడు. అది శాంతమ్మ గురించి రాశాడు. ఒక వీరోచితమైనటువంటి లోకజ్ఞానం ఉండి, చదువు లేకుండా, చాలామంది చదువు ఉండదు, అవసరం లేదు, లోకజ్ఞానం ఉండి ఎట్లా బతకాలో నేర్పేటటువంటి ఒక గొప్ప అమ్మమ్మ గురించి రాశారు. అమ్మలు ప్రేమను పంచుతారు, కానీ అమ్మమ్మలు అమృతాన్ని పంచుతారు, మన ఆయుష్ను పెంచుతారు. చాలామంది అమ్మమ్మలు అంటారు, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని బతుకు బిడ్డ అని. నిజంగా ఒక 50 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి ఉన్నా కానీ, అంటే ఎందుకంటే ఈ 30-40 ఏళ్ళ అందరూ దవాఖానలనే ఉడుతున్నారు. కానీ ఒక 50-60 సంవత్సరాలు దాటినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే, నీ మాయముంతో ఏడుంది అంటే నీ అమ్మమ్మ ఇంట్లో ఉన్నది అంట. మనం అమ్మమ్మ ఇంటనే పుట్టినాం మనం. రవి తన అమ్మమ్మ గురించి రాసినప్పుడు మా అమ్మమ్మ గురించి అది వచ్చింది. అది గొప్ప రచన. ఒక రచన గొప్ప రచన ఎట్లవుతుంది అంటే, తను చదువుతుంటే ఆ రచనతో తాను ఐడెంటిఫై కావాలి. నేను ఐడెంటిఫై అయ్యాను, మాకు కూడా అమ్మమ్మ ఉంది. రవి ఊరు అంబాల, అమ్మమ్మ ఉండేది హనుమకొండ, శాంతమ్మ. తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చాడు. మా అమ్మమ్మ కూడా మా ఊళ్ళోనే ఉంటుంది, లస్మవ. సేమ్ మా శాంతమ్మ లెక్కనే ఆమె కూడా పుస్తకం చదివాక జ్ఞాపకాల తెట్టెను వేపింది. మా ఇంటి పట్టు ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండే, అద్భుతమైన ఆయుర్వేద వైద్యుడు, మామూలు కాదు. పార్శ్వపు నొప్పి లేచింది అనుకో, ఎడమ దిక్కు లేతే కుడి దిక్కు, కుడి దిక్కు లేతే ఎడమ దిక్కు, ముక్కుల 2 సుక్కలు పోతే జీవితంలో వాళ్ళ పార్శ్వపు నొప్పి రాపోతుండే. అంత గొప్ప ఆయుర్వేద వైద్యుడు. పంటి నొప్పి లేచింది అనుకో, పన్ను కింద ఆకు నలిపి పెడుతుండే. ఎప్పుడు జేబులో 4-5 ఆకులు ఉంటుండే. పంటి కింద ఆకు నలిపి పెడుతుండే, అర్ధగంటల పురుగు బయటపడుతుండే. అంత గొప్ప ఆయుర్వేద వైద్యుడు. నేను ఊకే చూస్తుంటే మా అమ్మమ్మకి చెప్తుంటే, ఏంది అమ్మమ్మ ఆయనగా అట్లా చేస్తుండే, అది వైద్యం బిడ్డ, అది పెద్ద పెద్దోళ్ళకి వస్తుంది వైద్యం బిడ్డ అంటే, అమ్మ జర నాకు నేర్పమనే అనగానే ఆయన చెప్పింది, ఓ నరసన్న జర పొలానికట అది నేర్పరాదే అంటే, రాపిల్లగా అన్నాడు అని చెట్లు నూర్పుడు పెట్టిండు. నేర్పమంటే చెట్లను ఆ దంచు ఆ చెక్కలను నూరుడు పెట్టించిండు.
ఇక నేను మెల్లగా మళ్ళీ మా అమ్మ పోయి చెప్తి, అమ్మ ఏం చెప్తలేడే జర చెప్పమని అంటే, ఏ జర నరసన్న జర చెప్పరాదే 4 చెట్ల పేర్లు అంటే పాపం అడగంగా చెట్ల పేర్లు చెప్పిండు. కారమునిగా, నాగదుందురం, సునుగురు దుందురం, తెల్లవార్జం, పసులోని పాందారి, ముల్కయ్యేరు, రావిచక్క, కడెంచక్క, ఉప్పిచక్క, ఆరచక్క, యాపచక్క, ఆదొండ, ఇష్టికాంత, ఎలమసంది, పెద్ద పల్లేరియేరు, గడపాలేరు, వాయిలు, పులివాయిలు, గజ్జవాయిలు, మునిమోతు, గంగరేని, తక్కిలి, బ్రహ్మదండి, నీరుగోరిమట్టి, గట్టిగోరిమట్టి, గుంటగానేరు, తెల్ల జిల్లాడు, ఈత తాటి, కొబ్బరి, ధనుము, మినుము, కంది, కస, ఒక 100 చెట్ల పేర్లు చెప్పిండు. ఈ కండ్లు మండ చెట్ల పేర్లు చెప్పిండు కానీ అవి ఎందుకు పని చేస్తాయో చెప్పలే. అరే మళ్ళీ మా అమ్మమ్మ దగ్గరికి పోతుంది, ఓ అమ్మ లక్ష్మ దాయని దండం పెడతా, ఏం రేపు ఇలాగా అంటే, కాదే చెట్ల పేర్లు చెప్పిండు కానీ ఎందుకు పని చేస్తాయో చెప్పలేదు అని అంటే, అయ్యే నరసన్న జర చెప్పరాదే అని మళ్ళీ పోతే అడిగితే, నువ్వు పెద్దగైనాక చెప్తా పిల్లగా అన్నాడు. నేను పెద్దగా ఎవరికైనా పెద్దలు కలిసిండు. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు ఇగనన్నా చెప్తాడేమో అని పోతే మాట బంద్ అయింది. అంటుండే నాకేం అర్థమవుతలేదు. అవ నువ్వన్న రాయని మళ్ళీ పట్టకపోతే ఈ పిల్లగాడు చల్లకుండా ఊకే నన్నే పట్టకపోతే నాకు కూడా అర్థమవుతలేదు అని అంటే 4 చెట్లను వీక్కొచ్చి చూపించి ఇట్లా పెట్టి మరి దేనికి పని చేస్తే అంటే ఏం చెప్పలేదు. ఇక మళ్ళీ అస్మోనే నువ్వు వచ్చింది కదా సత్యముసలో పరాశకం ఎందుకు అని అంటే, ఆ అమ్మమ్మ తన పుస్తకం చదువుతుంటే, తన జ్ఞాపకాలు చదువుతుంటే అంత అద్భుతంగా నేను కనెక్ట్ అయ్యాను. అంటే ఒడిలో పెట్టుకొని సాదుకున్నది ఆమె. ఒడిలో పెట్టుకొని గాలి తలగకుండా, గాలి సోకకుండా, వైద్యంగా తను ఒకసారి పానం బాగా లేకుండా ఉన్నప్పుడు తన్లాడింది అమ్మమ్మ. అంటే అమ్మమ్మలు నిజంగా ఒక గొప్ప మనసున్న వాళ్ళు. చాలామంది అంటారు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మనిచ్చిండు అని. మరి అమ్మనిచ్చిన దేవుడు అమ్మని కాపాడడానికి అమ్మమ్మనిచ్చిండు. ఆ అమ్మను కాపాడడానికి చెట్టు నీడలా అమ్మమ్మనిచ్చిండు. ఆ అమ్మమ్మ ఏం చేస్తుంది, పిల్లలకి తన బిడ్డలనే కాదు బిడ్డల్ని కూడా సాకి, సీమిడి దుడిసేటప్పుడు కర్చీఫ్ అవుతుంది, దొడిగయ్యేటప్పుడు ఎడమ చేత అవుతుంది, అన్నం పెట్టేటప్పుడు కుడి చేత అవుతుంది, ఆఖరికి చలిలో తల్లి కొంగ అవుతుంది కప్పి కాపాడడానికి. అట్లా తనను కాపాడింది. మా అమ్మమ్మ కూడా నన్ను కాపాడింది. నాకు చిన్నప్పుడు బాగా జ్వరం వస్తుండే. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తూ, అప్పుడు ఆ వైద్యాలు లేవు, డాక్టర్లు లేరు. ఎవరు డాక్టర్లు? శివసత్తులు డాక్టర్లు. సిగమొగుతుండ్రు, బొట్టు పెట్టుకొచ్చుకుంటే పొలగాన్ దగ్గరికి ఊకి. ఇక మా అమ్మ ఏమంటుంటే వీడు ఎనర్జీ చేస్తాడో పోతాడో అని పట్టించుకోకపోతే మా అమ్మమ్మనే శివసత్తుల దగ్గర తీసుకపోతుండే. శివసత్తుల దగ్గర తీసుకుపోయి బొట్టు పెట్టించి, తాయిది కట్టించి, తర్వాత నిమ్మకాయ గురికిచ్చి చేస్తుండే. ఈ శివసత్తుల దగ్గరికి పోతే నిజంగా నా రోగం పోయిందో లేదో కానీ వాళ్ళు పాడే పాట మాత్రం నాకు మొత్తం నోటికి వచ్చేసింది. నేనే సిగమొగుతోటి పొరగాళ్ళతో, కట్టుపోతారా నా కన్న కొడుక, పెట్టుపోతారా నా పెద్ద కొడుక, రథరాసినోడా, హరిబ్రహ్మదేవ నాయన నీకు 10,000 జరనే, ఆరాలు తప్పితే ఘోరాలు నాయి, ఘోరాలు తప్పితే ఆరాలు నాయి, కలికి గాంధారి మాందారి అలా పసిబిడ్డ పాలముంటాని, అలా చెండాలముండ డొక్కలు చేరి డోనాలు కడతా పక్కలు చేరి పాతాలను దొక్కుతా అని ఓ పిల్లగాని పాడుగాను మామ నెత్తి కొట్టుకుంటూ మనం చదవద్దు పాడుగాను, ఏం సిగమొగుతున్నాను అని మందలించి దగ్గర చేసుకొని. అంటే అంత ఆత్మ ఆ శాంతమ్మలో నాకు కనిపించింది. అంటే తన పిల్లల్ని, ఆమె తల్లికోడి లాంటిది. ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు, ఎప్పుడు నిద్ర మేల్కవుతుందో తెలియదు, కానీ ఎప్పుడు అలర్ట్గా ఉండి, ఒక తల్లి తన పిల్లల్ని చుట్టూ చూసుకున్నప్పుడు ఏనంగా పిల్లెత్తదో, ఏనంగా గద్దెత్తదో, ఏనంగా ఏం పాతుందో, ఏ ప్రమాదం వస్తుందో అని ఎట్లయితే ఒక రెక్కలను విచ్చుకొని తను ఆ పిల్లలకు రక్షణగా ఉంటుందో, అట్లాగే అమ్మమ్మ తన బిడ్డ పిల్లలకి అంత రక్షణగా ఉంటుంది. నిజంగా చాలా కుటుంబాల్లో ఒక విచిత్రం ఏంటంటే, మేనమామలు ఉంటారు కదా, మేనమామలు ఈ అల్లుళ్ళ కంటే చిన్నోళ్ళు కూడా ఉంటారు. అంటే తల్లి డెలివరీ అయిన తర్వాత, బిడ్డ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ తల్లి కూడా డెలివరీ అవుతుంది. అంటే మేనమామలు, రవికి మేనమామ ఉన్నాడు శ్రీనివాస్ గారు మేనమామ. అందుకే ఇక్కడ కూర్చొని మొత్తం సీటీలు కొడుతుండే, సపర్లు కొడుతుండే, అల్లుని కథ చూసుకుంటా. అట్లా ఆ మేనమామతో సాన్నిహిత్యములు ఉంటాయి, దగ్గరనే సేమ్ ఏజ్ అయినా, సేమ్ పీర్ గ్రూప్స్ అయినాయి.
అంటే మా మేనమామతో కూడా మాది మా ఊర్లోనే అమ్మమ్మ, ఇంటి పక్కకే మేము ఉంటుంటిమి. మా రవి కూడా ఒక సందర్భంలో ఏది మన తెలంగాణలో మనం ఏమంటాం సెలవులు తాతిళ్ళు అంటాం. తాతిళ్ళు అంటే ఏంది, తాత ఇల్లు అన్నట్టు, అంటే సెలవులు అన్నట్టు. అంటే తాత ఇంటికి పోతే మంచిగా ధూమ్ధామ్ ఆడతాం, మంచిగా ఉంటాం, అట్లా ఉంటాం. అట్లా ఆయన తాతిళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలందరూ మేము మామగారింటికి పోతాం అంటే ఈయన కూడా నేను పోతా అంటే నీవేడ పోతు, ఇదే నీ ఇల్లే, నీ అమ్మగారే నీ పక్కకు ఉండే 24 గంటలు. అట్లాగే మా అమ్మ కూడా మా పక్కనే ఉంటుండే, మా అమ్మమ్మ కూడా. మా మామ భాగవతలు ఎత్తుండే, నాటకాలు ఎత్తుంటే, తను కూడా అన్ని అద్భుతమైనటువంటి నాటకాలు. అంటే ఒక్కొక్క చాప్టర్ చదువుతూ ఉంటే ఆ జీవితం యొక్క ఆ పొరలు తెరిసినట్టుగా అనిపించింది నాకు. ఒక్కొక్కటిగా తన అనుభవాలు చూస్తుంటే పొరలుగా తిరిగినట్టు అనిపించింది. ఎందుకంటే మేమందరం రచయితలమై సినిమాలకు వచ్చినాం, కానీ తను మాత్రం సినిమాలకు వచ్చినాక రచయిత అయ్యింది. అది గొప్పతనం. అట్లా ఆ జ్ఞాపకాలు తడుముకుంటుంటే నేను కూడా మా మామ ఏషం ఎత్తుండే, ఇద్దరం దాదాపు సేమ్ ఏజ్, నాకంటే జర్ర పెద్దగా. ఒకసారి ఆయన యమధర్మరాజు వేషం వేసిండు. ఆయనకు చదువు రాకపోతే ఏం చేయాలి, ఆయనకు ప్రాంప్టింగ్ చేయాలి, యాదుకుంటా పాటలు ప్రాంప్టింగ్ చేయడానికి ఒకటి కావాలి, నన్ను పెట్టుకుంటుండే. ఏషమిత్తేనే అత్త అన్న నేను. ఏషమిత్తేనే అత్త అంటే చూసి చిత్రగుప్తుని ఏషమిచ్చిండు నాకు. ఎప్పటికెమ్మడి ఉంటాడు కదా, యమధర్మరాజు ఏషం ఉండేటోడు చిత్రగుప్తుడు కదా, బిడ్డ నీకు చిత్రగుప్తుని ఇస్తా అనుకున్నాడు మనసులో. నేను ఖుషి అయిన చిత్రగుప్తుని ఏషం ఇస్తుండట అని. పాట లేదు, పద్యం లేదు, పొద్దున రాత్రంతా పుస్తకం పట్టుకోవాలి, ఒక్కడే డైలాగ్, అరే చిత్రగుప్త పాపులు లెక్కలు సరిగ్గా రాస్తున్నావు అంటే మహాప్రభు రాస్తున్నా అని. ఆ డైలాగ్కు ఆయనతో రాత్రంతా ఉండాలి నేను. దానికి మా అమ్మమ్మ పైలో, అమ్మమ్మ నన్ను ఉంచుకుంటలేడే, నన్ను ఉంచుకుంటా, ఏ కొండ నన్ను ఉంచుకో ఆ పిల్లగాని. నిజంగా ఒక గొప్పతనం ఏంటంటే బిడ్డ పిల్లలను ఏ అమ్మమ్మ కూడా అరే ఒరే అన్నది. అది తెలంగాణ సంస్కృతి. బిడ్డ పిల్లల్ని బిడ్డ కాలు మొక్తాం మనం బిడ్డల కాలు మొక్తాం, అల్లుల కాలు మొక్తాం. అల్లులను కూడా అవునాయా అంటాం, ఎంత లంగైనా దొంగైనా వాడు ఎంత గలీజ్ కానీ అవునాయా అయ్యా అంటాం. ఎందుకంటే అల్లుని దేవుని లెక్క సమానం చూస్తుంటాం. అట్లా చెప్పేసి పిల్లగా ఎంబడేసుకుంటే ఎంబడేసుకొని ఈ ఏషం ఇచ్చింది నాకు. ఏషం ఇచ్చినాక ఆనాడు ఏషం నాటకం ఆడుతున్నాం, ధర్మకంకణం నాటకం. ఆ యమధర్మరాజు రావాలి అందులోకి. అయితే మరి నాకు ఏషం ఇచ్చిండు కానీ నా ఏషము, నా మేకప్ అవన్నీ ఏది చెప్పలే ఆయన. నేనే ఏషం వేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి. ఈ చిత్రగుప్తుడు ఎట్లుంటాడో తెలియదు, ఎర్రగుంటాడా తెల్లగుంటాడా అని. మరి తెలుగు సార్ని అడిగిన, ఎప్పుడెప్పుడన్నా ఆయన తెలుగు సార్ ఏం చేస్తుండే, ఈ యమధర్మరాజు ఈ కథలు ఆ కథలు చెప్తుండే అని ఆయన అడిగిన. సార్ చిత్రగుప్తుడు ఎట్లుంటాడు సార్ అని అడిగిన. ఆయన నిజంగానే అన్నాడు, అబద్ధమే అన్నాడు, నా ముఖం లెక్కుంటారా అన్నాడు. ఆయన పక్కా బొగ్గు లెక్కుంటాడు. ఈ నిజమే కావచ్చు అనుకుని నేను బండికి అందనే తీసుకున్నామా ఇంటికి వచ్చి. ఇంత నేను పూసుకున్నా, మా అమ్మదో పాత చీరే, మా బాపుదో ధోతి కట్టుకున్నా. విచిత్రం ఏంటంటే మా మామ ఒక ప్రయోగం చేసిండు. ఏంటంటే యమధర్మరాజు అరే పోతును ఎక్కెత్తాడు కదరా, నేను కూడా పోతును ఎక్కెత్తా, నువ్వు పోతును కట్టుకరావాలి పట్టుకోవాలని అన్నాడు. మాకు 2 పోతులు ఉంటుండే, అబ్బచెల్లిగాడు బొబ్బలిరిగాడు వాటి పేరు. అది ఏంటంటే ఒక పోతు నెమ్మదిగా ఉంటుండే, ఏమన్నా పోతుండే, ఎంత కొట్టినా ఏమన్నా. ఒక్కటి మాత్రం చెంగన ఎగురుతుండే. ఇక నన్ను కొట్టుకరమ్మంటే ఆ నెమ్మది పోతు నిడిచిపెట్టి ఎగిరే పోతును కొట్టుకొచ్చాను. పోతులు పొద్దున్నదాకానే ఏర్పడాయి, అవి నల్లగా ఉంటాయి, 2 తీరుగానే ఉండే. ఇంకా రాత్రిపూట ఏమి ఏర్పడతాయి. అయితే దాన్ని దోలుకొచ్చిన, స్టేజ్ వెనక కట్టేసిన, నేను దండేసుకున్నా. నన్ను ఓడి పట్టించుకుంటాను అలా, నాకు మేకప్ కూడా చెప్తాడు. నేను దండేసుకున్నా, దానికో దండేసిన, నేను ధోతి కట్టుకున్నా, దానికి చీర కట్టిన, కొమ్ములకు ఆ కాళ్ళకు దీళ్ళకు పగ్గాలు కట్టిన, దాన్ని మొత్తం కందెన కూసిన, ఏర్పడకుండా చేసిన. మా మామ వచ్చి చూసిండు, ఏం ఏర్పడుతుంది, అరే ఏందో ఇట్లా కనపడుతుంది పోతుంటే, మామ దానికి ఆ కందెన కూసినారే నీ పాడుగాను గట్ల ఊతారా అన్నాడు. అయిపోయింది. అయిపోయినాక గుర్రం ఎక్కిండు, అది పోతెక్కిండు, పరదలు వేసిండు. ఇట్లా వేసిన తర్వాత అంటే ఎందుకు చెప్తున్నా అంటే అమ్మమ్మలు ఎంత నిఘానేత్రంతో ఉంటారు. కొడుకును, మనుమన్ని, బిడ్డను, అల్లుల్ని ఎంత కాపాడుకుంటారు. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత నాకు తెలిసింది. కథమిగా వచ్చింది, వేసాం, మొత్తం పరదాలు తీసిర్రు. నిజంగానే పోతు మీద కూర్చున్నాడు ఈయన. జనమంతా పరిశాన్. అప్పుడు 80, 70ల ఏముంటుండే, అదొక పెద్ద ప్రయోగం. అబ్బా కొండ చూసినవరా నిజంగా యమధర్మరాజు లెక్కనే ఉన్నారా అన్నాడు. ఆయన వరకు పొంగిపోయాడు. పొంగిపోయి తబ్లా ఉండే, తాళం ఉండే, హార్మాని ఉండే, బస్
పాట ఎత్తుకున్నాడు. దక్షిణ దిక్పాలుడ యమ ధర్మరాజ నాముడా దక్షిణ దిక్పాలుడా అన్నాడు. అనే వరకు టక్కన తబలు ఎగిరింది, తాళం ఎగిరింది, ఆరుమాన ఎగిరింది. పోతుంటుందా? అది చెంగనే ఎగిరింది. ఎగిరిన తర్వాత ఏం జరిగిందంటే పెట్రోమాక్స్ లైట్లా ఇక్కడికి ఇటువంటి లైట్లు ఎక్కడి కట్ట కొడితే గప్ 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 అనుకుంటే అది గడికోసారి గాలి కొడుతుంటే ఆ గడికోసారి అది గప్ గప్ అనుకుంటూ ఉంటుండే. ఆ పెట్రోమాక్స్ లైట్లా అయితే ఏదో అడగ అజ్ఞం అయితే అవి 2 గూళ్ళయి కొత్తగా శబ్దాలకు వచ్చినాం వాళ్ళు. అయితే గాలిలేయి శబ్దాలు. నాటకం ఎటు పోయిందో పోతు అటెగిరింది ఇటెగిరింది, గొర్ర గుంజింది, పోత అవతల పడ్డది, దొడ్లోకి పోయింది. ఈయన అడ్డంపడ్డాడు, మా మామ అడ్డంపడ్డాడు, నడిమిరిగింది. ఆయన రాత్రి పట్టుకొని ఇంటికి పోయి మా అమ్మమ్మ శాంతం అనేది దగ్గరికి తీసుకొని, ఓ పిల్లగా నువ్వు అటు ఇటు ఎగురుతున్నావు, ఎగురకు, నువ్వు కూడా ఖాళీ చెయ్యి అన్నది. ఎంత ప్రేమ అంటే మళ్ళీ నిన్నేడో తిడతారో నిన్నేమో అది చేస్తున్నాను. నేను కూడా ఖాళీ ఎరిగినట్టు చేసిన. ఆయన మంచంలో వారేసి, నన్ను మంచంలో వారేసి, రాత్రి అయితే ఎడ్ల బండి కట్టారు, సిరిసిల్ల దవాఖానలో వేసారు. తెల్లారి పంచాది. ఏం పంచాది? శబ్దాల పంచాది. కొత్త శబ్దాలు అవి అడకత్తి వాని వినరే వాళ్ళు శబ్దాలు అతికిచ్చిరా, టికెట్ నన్ను వట్టిక తోలిస్తేనే ఇస్తా అంటే, నువ్వు కాదురా ఇద్దరు రాండ్రి అని తోలుకు వచ్చినాం. నా శబ్దాలు కాలిపోయినాయి. పంచాది శబ్దాల జుర్మానా కట్టాలి. అప్పుడు మా అమ్మ ఏం చేసింది? ఆడికెళ్ళి ఏడుసుని మొదలుపెట్టింది. ఓ కొడుకా నువ్వు బతుకుతోలేవు, ఓ మనమడా నువ్వు బతుకుతోలేవు, నువ్వు ఎట్లా ఇది, అయ్యో ఎట్లా మందిలో కలవాలి అని ఓ ఇక దిగదూరుపాన ఏడుసుడు పెట్టింది. ఇంకా పంచాది ఉంటుందా? వాళ్ళు ఏమన్నారు? అదే నీ ఏం శబ్దరపాలు, వాళ్ళు బతుకుతారో సత్తారో, ఇచ్చింది నీ తప్పు, కాలింది దాని తప్పు, సార్ పంచాది లేదు ఏం లేదు అన్నారు. ఈ ముచ్చట మాకు ఎరకైనాక మా మామ ఏం చేసిండు? లేచిండు దుంకుకుంటా, అరే పొట్టోడా నన్ను గింతుండే, నన్ను పొట్టోడా అంటుండే. నేను ఆయన ముద్దుంటే నేను మొద్దోడా అంటుండే. అరే పొట్టోడా నాకు నడిమిరిగింది అనుకున్నారు, ఇరగలే మా అవ్వ చెప్పింది నాకు ఈ ఉపాయం అనే వరకు నేను ఊరుకున్నా. నేను ఎగురుకుంటా, మొద్దోడా నాకు ఇరిగింది అనుకున్నారా, మా అమ్మమ్మ చెప్పింది నాకు ఈ ఉపాయం అంటే. ఎంత పిల్లలను ఎంత ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నావు, నీకు కూడా ఈ ఐడియా రాదు. మీ అమ్మ నువ్వు ఇంత చదువు చదివినా, ఆ చదువు లేకున్నా ఆ తల్లి పెట్టినటువంటి ఒక భిక్ష ఇంతటి వాణ్ణి చేసింది. నేను ఆ జీన్స్ అద్భుతంగా, ఆ జీన్స్ అంటే అందుకే అమ్మమ్మలు ఎప్పటికీ కూడా వాళ్ళు త్యాగమూర్తులు. పండు లాంటి వాళ్ళు. ఏ పండును చిలికితే ఆ రసమే వస్తుంది, కానీ మన అమ్మమ్మని చిలికితే నవరసాలు వస్తాయి. అవి కరుణరసం మన మీద పారుతూ ఉంటుంది. అంత అద్భుతంగా పుస్తకం రాశాడు రవి. నిజంగా దశలుగా ఒక అమ్మమ్మను తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతవరకు అమ్మమ్మను ఒకటో రెండో ఇట్లా కరివేపాకులాగా ఏదో అట్లా తీసేసి వచ్చినాయి, కానీ ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రలో అమ్మమ్మను ఇంత అద్భుతంగా పూజించి గౌరవనీయమైన ఒక సాహిత్య స్థానాన్ని కల్పించిన పుస్తకము అది ఈ పుస్తకమే. నీ రుణం ఎట్లా. అంతటి సాహిత్య గౌరవం కల్పించిన వాడు రత్స రవి అన్న తమ్ముడు, చిన్నపిల్లాడు. నిజంగా ఆత్మీయంగా ఆ పుస్తకాన్ని అలుముకోవాలనిపిస్తుంది. పుస్తకం రాసిన నిన్ను అలుముకోవాలనిపిస్తుంది. నిన్ను చూస్తే ఆ పుస్తకం వట్టి కాదు, ఒక విషాదపు తెరలు. ఆ ఎండింగ్ చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. కానీ నిన్ను చూస్తే నువ్వు రాసిన మాటే రాయలేదనిపిస్తుంది. అంటే అంత జోయిల్గా, అంత ఒక అమాయకంగా ఉన్న నీ లోపల ఆ ఆ పఠనాశక్తి, ఆ శిల్పం అద్భుతంగా ఉంది. అది చదివితే నిజంగా భాష మన భాషలన్నీ మన అమ్మమ్మ నుంచి నేర్చుకున్నాయి. ఆ తిట్లు కూడా గమ్మతుంటాయి. తిట్లు కూడా అద్భుతంగా నీ తలపండు వాళ్ళగా, నీ నామ నరక, నీ బొంద వేట, మా లచ్చ ఉండే, బెత్తలచ్చమ్మ అని ఉండే. ఆ బెత్తలచ్చమ్మ అద్భుతంగా ఇట్లనే తిడుతుండే. అంటే ఆ విధంగా ఉండేటటువంటి ఆ భాష అది మనకు మోటుగా అనిపించదు, ఆత్మీయంగా అన్నట్టు అనిపించింది. ఆ తిట్లు కూడా రాసుకున్నాడు. తర్వాత అమ్మమ్మతో ఉండే తన అనుబంధాన్ని రాసుకున్నాడు. అమ్మమ్మ ఎట్లా పెంచింది రాసుకున్నాడు. అమ్మమ్మ
ఆ దాచుకొని ఇచ్చినటువంటి ఆ చిన్న పండు దాని గురించి కూడా అద్భుతంగా రాసుకున్నాడు. కాబట్టి నిజంగా ఆమె చనిపోయినా నీ సాహిత్యంలో బతికున్నది, నీ హృదయంలో బతుకున్నది, నీ పుస్తకంలో బతుకున్నది. నిజంగా సినిమా రంగంకి వచ్చిన తర్వాత మనుషులందరూ ఆరిపోతారు, ఎండిపోతారు అని అంటారు. కానీ నీవు నిజంగా తడి నింపుకున్నావు. సినిమా రంగానికి వచ్చి నువ్వేం కోల్పోలేదు, నిజంగా సాధించుకున్నావు. అది ఒక రచయితగా ఒక తడిదేరిన హృదయాన్ని నువ్వు నిండబెట్టుకున్నావు. అంతటి గొప్ప శాంతమ్మ. తర్వాత తల్లిదండ్రులు, శేఖరే ఆత్మగౌరవం గల మనిషి, ఇంట్లోనే ఉండు అన్నాడు. ఆమె అన్నది, శేఖర అటు ఇటు ఏం తిరుగుతావు బిడ్డ, హన్మకొండకు వీళ్ళు పోయినప్పుడు అటు ఇటు ఏం తిరుగుతావు బిడ్డ, ఉంటే పక్కకే ఉండు, మా ఇంట్లో కిరాయి ఉన్నది, మా రూమ్ ఉన్నది అని. అంటే ఆమె తన పిల్లలు తనతోనే ఉండాలి, తన దగ్గర ఉండాలి, తనే వాళ్ళందరికీ ఎంత చెప్పినా అమ్మమ్మ ఏమనుకుంటుంది, వీళ్ళకేం తెలియదు అనుకుంటుంది. నాకు తెలుసు, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. శేఖర ఆత్మగౌరవం గలవాడు. అట్లెట్లుంటే నేను కిరాయి తీసుకుంటుంటా అంటాడు. ఆయనకు పక్కకు దొరకదా కిరాయి? దొరుకుతుంది. కానీ ఆయన కూడా ఆమె సాహచర్యంలో ఉండాలి, ఆమె సాన్నిధ్యంలో ఉండాలి. ఒక చెట్టు నీడలో ఉన్నంత ధీమా ఆమె పక్క ఉంటే ఉంటుంది అని తను అనుకున్నాడు. కాబట్టి అక్కడ అట్లా సాగినటువంటి జీవితము అమ్మమ్మ తరతరాలుగా పొరలుగా తన బాధను దుఃఖాన్ని నిజంగా ఆమె నడుస్తూ ఉంటే తను ఒక చోట అంటుంటాడు, ఆ నడుస్తూ ఉంటే నిజంగా ఒక పండ్ల చెట్టు నడిచినట్టు ఊర్లోకి వెళ్ళి పోతూ ఉంటే వాళ్ళను అందరిని పలకరించుకొని పోతూ ఉన్నట్టు. అంత ఒక కలగొలుపుతనం, అంత ఒక కలగోలుతనం అది నీకు వచ్చింది. నిజంగా వారసత్వంగా నీవు అదృష్టవంతుడివి రవణ. ఎందుకంటే అంత గొప్ప అమ్మమ్మ చెట్టు నీడన పెరిగినందుకు నిజంగా చాలా గొప్ప విషయం. ఈ పుస్తకాన్ని ఆయన మనసుతో రాశాడు, పెన్నుతో రాయలేదు, ల్యాప్టాప్లో రాయలేదు. దాని నిండా ఆర్ద్రతను నింపాడు, అమ్మమ్మలో ఉండేటటువంటి ఆర్ద్రతను నింపాడు. నిజంగా నేను గర్వంగా చెప్పగలను, ఇంకా ఎవ్వరు రాసినా అమ్మమ్మ గురించి ఎవ్వరు రాసినా ఇంకా అంత అద్భుతంగా రాయలేరు, అంత అద్భుతంగా ఫిలప్ చేయలేరు. అంటే రాయాల్సినంత చరిత్రను రాశావు. ఆమె ఏ దశ నుంచి ఎట్లా ఉంది, ఎట్లెట్లా మారింది, తన ఆరోగ్యం ఎట్లా ఉంది, నువ్వు ఎట్లెట్లా ఎదిగావు, ఆమె నుంచి దూరమే విత్తనం, ఒక విత్తనం లాంటిది ఆమె. ఇప్పుడు నిజంగా ఇంతకుముందు సార్ చెప్పాడు, సెల్ ఫోన్లు చాలామంది పుస్తకం చదవడం మర్చిపోయాడు. కానీ నిజంగా ఆ పుస్తకం అంటదట, మనకు సెల్ ఫోన్ అంటదట. సెల్ ఫోన్ ఏమంటదట, బాబు నన్ను తలదించి నువ్వు ఇట్లా గీకుతా ఉండు, జీవితాంతం నిన్ను తలదించుకునేలా చేస్తా అంటదట. కానీ పుస్తకం మాత్రం, బాబు నన్ను తలెత్తి చదువుతా ఉండు, జీవితాంతం నిన్ను తలెత్తుకొని తిరిగేలా చేస్తా అని అంటదట. అది పుస్తకానికి సెల్ ఫోన్కి ఉన్నంత తేడా. అయితే కానీ ఇప్పటి జనరేషన్ పుస్తకానికి చాలా దూరంగా వచ్చింది. చాలా దూరంగా వచ్చినటువంటి ఈ జనరేషన్లో ఇప్పుడు ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా నీ పుస్తకం అమ్మమ్మను గుర్తు చేసి అందరి అమ్మమ్మలను గుర్తు చేస్తుంది. అమ్మమ్మలు మామూలుగా ఉండరు. సార్ టైం ఉందా సార్? మాట్లాడుకోవచ్చునా? ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. అది మా పక్కన వాడు బాలరాజు ఉండే, వాని కూడా అమ్మమ్మ ఉండే, అద్భుతంగా ఉంటుండే వాని కూడా అమ్మమ్మ. మా అమ్మమ్మ వాళ్ళన్నమ్మ బాగా దోస్తులు. అట్లా ఇది వాళ్ళ ఇంట్లో నాడు పాము చచ్చిపోయింది. అది నీ కథలు చదువుతానే గుర్తొచ్చింది నాకు. వాళ్ళ ఇంట్లో నాడు పాము చచ్చిపోయింది, పెద్ద నాగం పాము చచ్చిపోయింది. లచ్చమ్మ అంటాం, లచ్చమ్మ ఇంట్లో పెద్ద నాగం పాము చచ్చిపోయింది. చచ్చిపోయినాక ఏమైంది, ఆ రోజే మేము మా ఊళ్ళే మా మామ వాళ్ళకి ఇట్లా సత్యహరిశ్చంద్ర నాటకం ఎత్తారు. మాకు నేర్పిన పంతులు ఉన్నాడు. ఆయనకేమనిపించిందో ఆయనతో లచ్చమ్మ దగ్గరికి పోయింది. లచ్చమ్మ జర పామిత్తావా అని పోయాడు.
ఏం చేసుకుంటావు వండుక తింటావు పాముగా పాము ఎందుకయ్యా నీకు అని అన్నది. కాదు లచ్చమ్మ, కొద్దిగా పని ఉన్నది పామిత్తం అంటే, నువ్వు చెప్తేనే ఇస్తా అంటే, లేదు మేము ఇట్లా నాటకం ఎత్తాను, రాత్రి హరిశ్చంద్ర నాటకం ఎత్తాను, హరిశ్చంద్ర నాటకంలో ఆ ప్రహ్లాదు ఉంటాడు కదా అని పాము కుడుతుంది, ఈ పామును చూపిస్తాం మేము అంటే, మరి నాకు టికెట్ అట్టికిస్తే తను అట్టిక తోలిస్తే ఇస్తా అని అన్నది. అవ్వ బిడ్డలు ఇద్దరే ఉంటారు, ఇద్దరు తోలిమంటే నేను ఒక్కరినే తోలిస్తా అంటే సరే అనుకున్నది, పాము తీసుకొచ్చుకున్నాడు. రైట్, నాటకం వేసిండ్రు. మావాడు మేమిద్దరం పక్కనే కూర్చున్నాం, ఇక ఆడు మేము దోస్తులమైతే, అరే మావ కూడా వచ్చిందంటే మావ కూడా వచ్చింది అని ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఆ సీన్ వచ్చింది, స్టేజ్ మీద షెట్టు పెట్టిండు, షెట్టు మీద పాము పెట్టిండు. పాము పెట్టినాక ఇక ప్రహ్లాదుడు లోహితాసుడు వచ్చి సరే ఆ చెట్ల కాకులు తెంపుతుండగా మిగతా పిల్లలు అంటున్నారు లోహితాసులు వస్తే పాము అంటుండు, మాయపామాయ అని కనబడదు. ఇక్కడ గొలమల్లే తాత అన్నాడు ముంగట, పండి ఆయన అప్పుడే లేచి పడాడు, మా పక్కకే ఉన్నాడు. పండి అప్పుడే లేచాడు. లేచి ఏమి విన్నాడంటే పాము అని వాళ్ళు అంటున్నారు, యాడుగుల పాము అని వీడు అంటుండు స్టేజ్ మీద. నాటకమే అది. ఈ తిక్క ఉట్టుకొచ్చింది మళ్ళీ తాతకు, ఓ ముడకొడక పిచ్చి పీసిన కొడదు, ఆడ పాము ఉండగా పాము లేదంటున్నావు ఏంద్రా అన్నాడు. కట్టే పట్టిండు పామును ఆయన ఇట్లా అన్నాడు. ఉరికత్తనే ఉన్నారు, ఇది నాటకం ఇది నాటకం కాదు కదా, చల్ ఏం నాటకాలు ఆడుతున్నారు, పామును పట్టుకొని పాము లేదంటారు. ఇట్లా వరకు పోయి ఆ పాము పోయి ఇంత లచ్చమ్మ లచ్చమ్మ మీదనే పడ్డది. ఈగ చూడు లచ్చమ్మ మీద పడంగానే పక్క పొంటి మాము ఉన్నది. ఊకుండక వీళ్ళిద్దరికి జర పడది, ఊకుండక చెవులు ఏమన్నది, లచ్చవా అది మాయపాము, అందుకే మళ్ళీ చచ్చిపోయి కూడా నీ దగ్గరికి వచ్చింది, ఇదేమో చేసేటట్టున్నది నిన్ను అని అన్నది. ఆనే వరకు ఇంత లచ్చమ్మ కన్ను తేరేసింది, ఆయన అడ్డంపడ్డానికి ఏమున్నదిగా, ఘోరంగా అడ్డంపడ్డానికి ఏమున్నదిగా. అప్పుడు ఏమన్నా డాక్టర్లు ఏమన్నా వాళ్ళ మంత్రకాన్ని తోలుక రావాలి, పోని అని మంత్రకాన్ని పట్టుకొచ్చి, మంత్రకానికి నువ్వు ఈ లచ్చమ్మకు పడది, నేను రానంటాడు. అరే జర రారాబాయిని దండం పెడతాను పట్టుకొని వచ్చినాక వాడు ఇన్ని మిరియాలు బుక్ ఇచ్చిండు మంటారమంట అని తెలుసు, పాంగర్వది ఏం గర్వది మళ్ళీ బతుకుతుందని. కానీ మంటావానికి పచ్చిమిరపకాయలు తినిపించిండు, మిరియాలు తినిపించిండు, నోట్ల కారం పోసిండు. అంటే వాళ్ళకి మధ్యలో అంటే ఒక చిన్న శత్రుత్వం ఉంటే దాన్ని ఏ విధంగా వీళ్ళు చేసుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా వీళ్ళు ఆవాహన చేసుకుంటున్నారు అనేది తన పుస్తకం ద్వారా తెలిసింది. అంటే ఇన్ని జ్ఞాపకాల్ని, ఇన్ని అనుభవాల్ని, ఇంత చరిత్రను, ఇది ఒక జ్ఞాపకాలు కాదు, ఒక చరిత్ర. ఇప్పటి పిల్లల్ని అడగండి, ఇది ఏముండదు, వాళ్ళకి జీవితమే ఉండదు. ఇలా ఈడ కూర్చుండి ఇట్లా మాట్లాడుతున్నాము, ఈడ నిలబడి ఇట్లా రాస్తున్నాడు అంటే వీళ్ళ వెనుక మా వెనుక అమ్మమ్మలు ఉండి వాళ్ళు కథలు చెప్పి వాళ్ళు తీర్చిదిద్ది, కుమ్మరన్న కుండను ఎట్లా తీర్చిదిద్దినాడో అట్లా వాళ్ళు తమ అనుభవాలతో, వాళ్ళకి చదువులు రావు కానీ తమ అనుభవాలతో, తమ చేష్టలతో, తమ చూపులతో, తమ మాటలు చూసి మాటలు నేర్చుకున్నాం, ఆమె ధైర్యం చూసి ధైర్యం నేర్చుకున్నాం, ఆమె చేష్టలను చూసి చేష్టలు, వ్యూహాలను చూసి వ్యూహాలను నేర్చుకున్నాం. అట్లా ఒక నడుస్తున్న బతుకు పాఠం అమ్మమ్మ. కాబట్టి ఆ అమ్మమ్మలు అట్లా మన వెనుక ఉన్నారు కాబట్టి ఇలా ఈడ నిలబడి ఇంత గొప్పగా మనం తయారైనాం. అలాంటి అమ్మమ్మను గుర్తు చేసి ఆమె గురించి రాసి ఆమెకు ఒక కావ్య గౌరవాన్ని కల్పించిన నీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమ్మి. నీవే కాదు వీళ్ళున్న అందరు అమ్మమ్మలను గుర్తు చేసినందుకు కూడా ఇంకా గొప్పగా రాయాలని, ఇంకా గొప్పగా ఎదగాలని నీలో అద్భుతమైనటువంటి శైలి ఉంది, అద్భుతమైన భాష ఉంది, భాషా పటిమ. 2 కమ్మలు రాయాలంటే రాయాలి, 300-400 పేజీల పుస్తకం అది రాయాలంటే మామూలు విషయం కాదు. చాలా చిన్న వయసులో నువ్వు ఒక గొప్ప పని చేసినావు కాబట్టి మరొకసారి నీకు అభినందనలు తెలియజేస్తూ, ఇట్లాంటి పుస్తకాల్ని ప్రచురించి వెలుగులోకి తెచ్చి, ఇప్పుడే కాదు ఇటువంటివి కాదు ఇంకా చాలా పుస్తకాలు తెచ్చినట్టు మా వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేస్తూ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పెద్దింటి అశోక్ కుమార్ గారు. ఒక్కసారి పెద్దింటి అశోక్ కుమార్కు మన అందరి కర్తాల మధ్య శుభాకాంక్షలు తెలియజేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం రవి నీకు అద్భుతమైన సర్టిఫికేట్ ఇచ్చిండు అశోక్.
పెద్దింటి వారు మీకు అద్భుతమైన సర్టిఫికేట్, ఒక ధృవీకరణ పత్రమే ఇచ్చినాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కంటే కూడా పెద్ద రికార్డు ఇది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సాహిత్యము చదివిన ప్రతి పాఠకుడిని మమేకం చేయగలుగుతుందో, ఎప్పుడైతే ఒక అక్షరం తను కూడా తన జీవితాన్ని అన్వయించుకోగలుగుతాడో, అది ఒక అద్భుతమైన సాహిత్యం అని చెప్పడానికి ఒక కొలమానం అది. దట్ ఈస్ ద ఇండికేటర్ దట్ ఆల్ ద పీపుల్ కుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ద రిటర్న్ ఫామ్ దట్ హ్యాస్ బీన్ మేడ్ బై ఎ రైటర్. సో ఇక్కడ నువ్వు రైటర్గా సూపర్ డూపర్ డంపర్ డింపర్ హిట్ అయినవని ఇప్పుడు ఈ ఒక్క మాటతో చెప్పొచ్చు, ఇంకేం లేదు. ఇక రచ్చ రవి, రచయిత రవి సూపర్ హిట్, ఇక దాంట్లో డౌట్ లేదు, సూపర్ హిట్ అయిండు అని చెప్పడానికి పెద్దింటి అశోక్ కుమార్ తన బాల్యం నాటి తన అమ్మమ్మ జీవితాన్ని గుర్తు చేసుకున్న విధానమే ఒక మచ్చుతునక అని చెబుతూ, పెద్దింటి అశోక్ కుమార్ అద్భుతమైన రచయిత, జిగిరి అండ్ లాంగ్ మార్చ్ లాంటి గొప్ప నవలల్ని రాసినటువంటి మంచి కథకుడు. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ